మంత్ ఎలా ఉండాలి? కంపెనీకి సంబంధించిన కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అలాగే బ్యాంక్లో ఉన్నటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? సో బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనకి ఈ విధంగా 3 లెడ్జర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ పర్ SAP ప్రతి GL అకౌంట్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. మనకి 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండాలి. ప్రతి GL అకౌంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్స్కి కూడా 3 GL అకౌంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ లాస్ట్లో GL అకౌంట్ నంబర్ ఉంటుంది కదా, మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ అనేది 0తో ఎండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ GL అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 0.